గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా మంది జీవితాలు మొదలయ్యాయి, కానీ మీకు తెలుసా జబర్దస్త్ సక్సెస్ మొదలైంది ఆయన స్కిట్తో. ఆయన ఎవరో కాదు, జబర్దస్త్ రాము. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాలు మళ్ళీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్, నమస్తే సార్. జబర్దస్త్ రాము సార్ ఒక జబర్దస్త్ స్టార్ట్ అయిన ఒక 3 సంవత్సరాల దాకా, 2.5-3 సంవత్సరాల దాకా బాగా ఈ పేరు మారుమోగిపోయింది. అంటే ప్రతి ఒక్కరు కూడా చంద్రా స్కిట్ కానీ లేకుంటే రాఘవ స్కిట్ కానీ వీళ్ళ స్కిట్లు చూస్తున్నప్పుడు వాళ్ళు కామన్గా మీరు ఖచ్చితంగా కనిపించేవారు ఆ టీంలో. ఎస్ సార్. అండ్ మీది చాలా మంచి జర్నీ, సక్సెస్ అయ్యారు అక్కడ. బట్ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసారు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు మిమ్మల్ని నేను చాలా సీరియస్గా ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అయ్యో పర్లేదండి, మీరు అడగాలనుకుంది స్ట్రైట్ గా చాలా హార్డ్ హిట్టింగ్ గానే అడగబోతున్నాను. పర్లేదు, నో ప్రాబ్లం. ఇప్పటిదాకా మీరు చేసిన ఏ ఇంటర్వ్యూలో మీరు నిజాలు చెప్పలేదు. ఈ ఇంటర్వ్యూలో నిజాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. చెప్తారా? ఓకే, కాకపోతే మీరు అన్నదాన్ని ఒకటి ఖండిస్తా. నిజాలు చెప్పలేదనకండి, నేను నిజాలే చెప్తాను. ఎందుకంటే నేను ఒకరికి భయపడి ఒకరికి ఇబ్బంది పడి నేను అలా ఉండే వ్యక్తిని కాదు. నేను స్ట్రైట్గా అదే మాట్లాడతా. ఏ ఇంటర్వ్యూలో అదే చెప్తా. నాకు తెలిసిందే చెప్తా, తెలియంది అసలు చెప్పలేను. తెలిసిన విషయాలు హైడ్ చేసేస్తున్నారు. లేదు అట్లేం లేదు, అడగచ్చు. సరే, ఓపెన్గా ఫస్ట్ క్వశ్చనే వెళ్దాం. జబర్దస్త్ ఎందుకు మానేశారు? జబర్దస్త్ ఎందుకు మానేశారంటే, నేను ఫస్ట్ చెప్పానండి, ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉండాలని కోరుకున్నాను. నిజంగా జబర్దస్త్ అనేది మాకు ప్రతి ఒక్కరికి ఒక మంచి వేదిక అండి. సో ఒక్కొక్కరు అంటే ఎంచుకున్న మార్గాన్ని ఒక్కొక్కరు ఒక వేలు వెళ్తుంటారు. నేను ఫస్ట్ జాబ్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ బికమ్ ఏ మూవీ ఆర్టిస్ట్ అనే పాయింట్లో వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత జబర్దస్త్ చేస్తున్నప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటున్నాను. కంటిన్యూ అవుతున్నప్పుడు మనం వచ్చింది సినిమా ఆర్టిస్ట్ కావాలనుకున్నాం. మామూలుగా టీవీ ఆర్టిస్ట్ ఎలాగా అవకాశం వచ్చింది చేస్తున్నాం. మనం ఇక్కడికి వచ్చి ప్రయత్నించినప్పుడు ఇక్కడ అయినాం. అక్కడ కూడా ప్రయత్నిస్తే కదా మనం అయ్యేది అన్న సెన్స్ నాకు అనిపించింది. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి మీరు అందరికీ ఇదే చెప్తూ వస్తున్నారు. ఇందులో కొంత నిజం ఉంది. బట్ మీరు దాస్తున్న నిజం ఏంటంటే నేను చెప్తాను. చెప్పండి. జబర్దస్త్లో అక్కడ ఉండే టీం లీడర్లకి, అక్కడ ఉండే మేనేజర్లకి సలాములు కొట్టలేక, వాళ్ళతో బతిమలాడలేక, వాళ్ళతో పడలేక, ఇది కాదు లైఫ్, ఒకరి దగ్గర ఎందుకు పడాలి, గౌరవం లేని దగ్గర ఎందుకు ఉండాలి అని రాము విసిగి వేసారిపోయి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి ఇండస్ట్రీలో తన కెరీర్ సెట్ చేసుకుంటున్నారు అనేది నిజమా కాదా? ఒకటి మీరు అన్న దాంట్లో నేను ఒకదానికి అగ్రి అవుతా. ఏంటంటే మనం స్వచ్ఛగా అంటే మనం ఏమంటారు, మనం నీతి నిజాయితీతో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ సల్యూట్లు నమస్కారాలు అనేవి అసలు పనిచేయండి. ఎందుకంటే నీ క్వాలిఫికేషన్ ఏంటంటే నా వేలో నేను స్వచ్ఛంగా వెళ్ళాలనుకుంటున్నాను చెప్పాలి తప్పితే నేను ఎవరికో సల్యూట్ చేసి ఎవరికో నమస్కారాలు పెట్టి ఎవరికి ఇది చేసుకుంటే లేదు. అసలు నా వల్ల ఆ సక్సెస్ నేను తీసుకో నాకు ఇష్టం ఉండదు. అదే నేను చెప్పేది కూడా. అలాగని నాకు అక్కడ వాతావరణం అర్థమైన తర్వాత కూడా నేను ఆ వాతావరణానికి నేను కరెక్ట్ కాదనుకోవచ్చు, కాకపోవచ్చు, కానీ నేను దాంట్లో అక్కడ ప్రతి చోట ఉందండి. ఇది ప్రతి చోట ఉంది. అక్కడ నీకు ఇష్టమైతే పని చేయాలి, లేకపోతే ఎగ్జిట్ కావాలి, అంతే తప్పితే మన అవతల వాళ్ళని కానీ సిస్టాన్ని కానీ మార్చడం కోసం మనం కాదు. అంటే ఏ సొసైటీని కానీ ఏ లొకేషన్ కానీ మార్చడానికి మన దగ్గర లేదు. మన చేతులు ఏం లేదు. మన చేతిలో ఉన్నది మాత్రం మన బిహేవియర్ మాత్రమే. కాబట్టి నా చేతిలో నా బిహేవియర్ ఉన్నంతకాలం నేను ఎక్కడ ఇది కాను అన్న ఒక నమ్మకంతో బయటకు వచ్చాను తప్పితే నేను వాళ్ళకి సల్యూట్లు అనేవి ఏమి కాదండి. ప్రతి చోట రాజకీయం ఉంది. ఏ చోట లేదు చెప్పండి. నాకు రాజకీయం అనేది ఇష్టం ఉండదు. నా వల్ల అయింది నేను చేస్తాను. ఈరోజు నేను ఫెయిల్యూర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జబర్దస్త్ చేసి నేను ఫెయిల్యూర్ అయినా అనుకుంటా. నేను బయటకు వచ్చి కేఏ పాల్ క్యారెక్టర్తో మంచి పేరు వచ్చింది. సో నేను ఆ రోజు నేను డిసప్పాయింట్ అయితే నేను ఈరోజు ఇక్కడ సక్సెస్ కొట్టేవాడిని కాదు. అవునా కాదు? కాబట్టి ఇక్కడ మన సక్సెస్ని కానీ మన ఫెయిల్యూర్ని కానీ ఇంకోళ్ళు డిసైడ్ చేయకూడదు, మన కాన్ఫిడెన్స్ డిసైడ్ చేయాలి అనేది నేను చెప్తాను. నాకు ఒక 10 అవకాశాలు వచ్చి నేను ఫెయిల్ అయితే నేను బాధపడతాను. నాకు 10 అవకాశాలు రాలే, నాకు ఒక బఫేలాగా 10 సార్లు ఇస్తే కూడా నువ్వు ఏంట్రా అంటే దానికి నీ గ్యారంటీ ఇది చేస్తా. నువ్వు ప్రసాదం ఇచ్చి భయ్యా నువ్వు ఏది భయ్యా అని అంటే అట్లా కాదు కదా. ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీడమ్ కోరుకుంటారు, ప్రతి ఒక్కరికి ఒక వే కోరుకుంటారు, ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్ ఎదుటి వాళ్ళకి ఇన్స్పైర్ కావాలని కోరుకుంటాను తప్పితే చీకటిలో జరిగే ప్రతిదీ ఇన్స్పైర్ కావాలంటే నా వల్ల కాదు. సో అక్కడ చీకటి కోణాలు, చీకటి రహస్యాలు, సలాములు కొట్టించుకునే టీం లీడర్లు, అమాయకంగా పిల్లల్ని తమ వెంక తిప్పుకునే మేనేజర్లు, వీళ్ళందరూ జబర్దస్త్లో ఉన్నారు. అంటే జబర్దస్త్ అని కాదండి, నేను జబర్దస్త్ అని పర్టికులర్ చెప్పను. ఆ వేలో వెళ్ళేవారు ఆ వేని ఎంజాయ్ చేస్తారు, ఆ వేని ఇష్టపడతారు, అలానే ఎదగాలనుకుంటారు. నేను అలాంటి వేకు నేను క్వైట్ అపోజిట్. నువ్వు ఎదుటి వాళ్ళకి చేతినిచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వాడు ఎంతో కాన్ఫిడెంట్తో వస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ని మీరు కొలాప్స్ చేయొద్దు, దానికి కారకులం మనం కావద్దు. నీకు వీలైతే ఎంకరేజ్ చేయి, లేకపోతే లేదు, అంతే. సో
ఎదుటివాడి సంస్కారంతో మనం కరెక్ట్గా జర్నీ చేస్తున్నా లేదా అని చూడాలి తప్పితే ఎదుటివాడి సంపదతో మనం జర్నీ చేయకూడదు. ఇప్పుడు నాకు మీరు సంపాదించుకున్న సంపద కన్నా మీరు నాతో చేసే జర్నీ ఏంటి? సంస్కారం మాత్రం. మీకు ఎన్ని ఆస్తులున్నా మీరు నాతో జర్నీ చేసేది మీ సంస్కారంతో. అంటే వాడు మంచివాడు రా, పర్వాలేదు మాట్లాడదాం అనుకున్నప్పుడు మాత్రమే నాకు గొప్పగా అన్న ఆలోచన ఉంటుంది. ఆయనకు 100 కోట్లు ఉన్నాయంటే 100 కోట్లు నాతో జర్నీ చేయవు కదా. నువ్వు నాతో మాట్లాడే విధానం, నువ్వు పలకరించే విధానం, చేతినిచ్చే విధానం, ప్రజెంట్ చేసే విధానం, అరే సార్ భలేగా ఉన్నారు, మంచి వ్యక్తి, ఏమన్నా ఉంటే మీ దగ్గర ఓపెన్ అవుతుంది. ఒక నిమిషం. అంటే మీ బాధ నాకు అర్థమవుతుంది, ఏం చెప్తున్నారో కూడా నాకు అర్థమవుతుంది. ఓకే, మొత్తం అన్ని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మీరు ఫేస్ చేసిన చాలా ఇబ్బందులు జబర్దస్త్లో నాకు తెలుసు. రాజా గారు ఒకటి ఏమంటారంటే స్వతహాగా తల్లిదండ్రులని కాదండి, కల్మషం లేని ప్రతి చేతు దగ్గర మేము కూడా కళ్ళ మీద పడి నమస్కారాలు తీసుకుంటాం. అక్కడ కల్మషం లేదు కాబట్టి. సో అది నేను తప్పుగాని కూడా అనను. ఎందుకంటే దేవుడు బ్లెస్సింగ్స్ కోరుకున్నప్పుడు దేవుని దగ్గర పోయి దండం పెట్టుకుంటాం. అది దేవుడి ఆశీర్వాదంతో, దేవుడి మీద నమ్మకంతో నాకు ఈరోజు ఇది జరిగిందని. అలానే అసలు ఏ పరిచయం లేని వ్యక్తి కూడా కల్మషం లేకుండా ఒక చేతినిస్తాడు చూసావు, వాళ్ళ దగ్గర కూడా దండం పెట్టుకుంటా. అదేంటో అలా పెట్టుకున్నాను కాదు, అక్కడ మన ఆలోచనని, మన సంస్కారాన్ని గుర్తించిన వ్యక్తి కాబట్టి నా రెస్పెక్ట్ సార్. మా పెంపకం విధానం నమస్తే పెట్టుకుంటాను. జబర్దస్త్లో మీరు అలా రెస్పెక్ట్ చేసే పర్సన్ అంటే ఎవరు చెప్తారు? నేను నా వర్క్కి నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు? నా వర్క్కి నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను. పర్సన్కి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరా? పర్సన్ ఒకటి చెప్పనా, ఒక పర్సన్లోనే ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పండి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పండి, లేవు కదా. అలా ప్రతి పర్సన్లో నేను వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీస్ నేను తీసుకుంటా, అన్క్వాలిటీస్ నేను తీసుకోను. అంటే నాకు గురువు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరా మీకు జబర్దస్త్? అట్లని కదా, నేను స్వతగా ఫస్ట్ నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్కి వస్తున్నాను. తర్వాత నన్ను గుర్తించింది చంద్రన్న, రాము నువ్వు ఎలా చేస్తున్నా అని చెప్పాను, ఇలా చేస్తున్నా అంటే నువ్వు నా దాంట్లో చేయాలన్నాడు. ఓకేనా, సరే అన్న డన్ అని చేశాను.